అమ్మాయికి చాక్లెట్ డే అని చెప్పి, లవర్స్ డే అని అలా ఇలా కొన్ని డేస్ పెట్టుకొని చాక్లెట్స్ ఇస్తూ ఉంటారు. అలా ఇవ్వడం నేరమా అండి? నేరం అవుతుంది కొన్ని సందర్భాల్లో. అంటే చాక్లెట్లు ఇవ్వడం నేరమా? నేరమే కదా! ఎలా అండి? మళ్ళీ చెప్తున్నాను వినండి. ఇప్పుడు ఒక అమ్మాయి ఆ అబ్బాయికి ఇష్టం లేదు. అమ్మాయికి అసలు అబ్బాయి పైన ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. అసలు అతనంటేనే ఇష్టం లేదు. ఇష్టం లేనప్పుడు చాక్లెట్లు ఇచ్చే వంకతో, లేకపోతే గిఫ్ట్లు ఇచ్చే వంకతో, లేకపోతే అమ్మాయిని ఏదో ఇబ్బంది పెట్టాలని చెప్పి పద్దాక చాక్లెట్లు ఇవ్వటం, లేకపోతే పద్దాక అమ్మాయికి ఏదో తెలియని గిఫ్ట్లు పంపించటం. అమ్మాయి రిజెక్ట్ చేస్తూ ఉంది. ఇప్పుడు చాక్లెట్ ఇచ్చాడు, వద్దని చెప్పింది, వదిలేసి అవి వదిలేయాలి అందరితో. అలాగే మళ్ళీ చాక్లెట్ ఇస్తున్నాడు, వద్దు బాబు అని చెప్పింది. మళ్ళీ డైరీ మిల్క్ ఇస్తున్నాడు, వద్దు బాబు అని చెప్పింది. ఏదో గిఫ్ట్ ఇచ్చాడు, వద్దు బాబు అని చెప్తుంది. అలాగా ఆ ఇష్టానికి ఆమెకు వ్యతిరేకంగా ఇతను రకరకాలుగా వేధిస్తున్నాడు అనుకోండి. కొంతమంది తెలివిగా ఏంటంటే అలా ప్లాన్ చేస్తారు, అమ్మాయిని ఎట్లా ఇబ్బంది పెట్టాలి, మామూలుగా ఏదైనా మాట్లాడితే నేరం అవుతుంది కదా, ఎట్లా చాక్లెట్లు ఇవ్వటం, లేకపోతే ఇంకోటి గిఫ్ట్లు ఇచ్చి మేము చేసాం కేసు. పద్దా తెలియకుండా అమ్మాయి గుమ్మం ముందు బొకేలు పెట్టడం, ఇవన్నీ కూడా అమ్మాయికి మోడస్టీ కింద లెక్క వస్తుంది కదా. ఇప్పుడు అమ్మాయికి ఇష్టం లేనప్పుడు వదిలేయాలి. అలా కాకుండా అమ్మాయి మోడస్టీకి వ్యతిరేకంగా, ఇప్పుడు మీ చట్టంలో కూడా ఉంది, ఎగనెస్ట్ హర్ విల్ అని ఉంటుంది. ఆమెకు వ్యతిరేకంగా మీరు చాక్లెట్ ఇచ్చినా నేరమే, ఆమెకు వ్యతిరేకంగా ఆమె టచ్ చేసినా నేరమే, ఆమెకు వ్యతిరేకంగా ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినా నేరమే, ఆమెకు వ్యతిరేకంగా మీరు వేరే అసభ్యకరమైన సైగలు చేసినా నేరమే, ఆమె టచ్ చేసినా కూడా నేరమే. మనం మీరు చూసారు కదా కేరళ ఘటనలో. సరే అంటే కేరళ ఘటన వదిలేడు, అది ఇంటెన్షన్గా జరిగింది అనుకోండి. అలాంటి బస్సుల్లో కూడా జరుగుతూ ఉంటాయి, కొంతమంది చేస్తుంటారు అలాగా. సో అలాంటివన్నీ వ్యతిరేకమే కదా. అందుకని మీరు అమ్మాయికి ఇష్టం లేకుండా మీరు చాక్లెట్ ఇచ్చినా నేరమే, చిన్న గిఫ్ట్ ఇచ్చినా నేరమే, టెడ్డీ బేర్ ఇచ్చినా కూడా నేరమే. కాబట్టి దయచేసి జాగ్రత్తగా ఉండండి.